హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. రేపటి రోజున మార్కెట్ ఒకవేళ కనుక ఈ లెవెల్ కింద 22,480 కింద కనుక ఓపెన్ అయితే దెన్ మనం డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు అప్ టు లెవెల్ ఆఫ్ 22,330. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే ఇది మనకి మంచి బయింగ్ పాయింట్ 22,250. ఒకవేళ రావడమే అంటే మీన్స్ ఈ లెవెల్ మీదనే ఉండి ఒకవేళ కనుక ఇక్కడే మనకి ఓపెన్ అవుతే పై సైడ్కి వెళ్ళినప్పుడు 22,576 దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. ఒకవేళ దీన్ని కూడా క్రాస్ కాగలిగితే అట్లీస్ట్ 1 అవర్ క్యాండిల్ దీన్ని కనుక క్రాస్ కాగలిగితే 22,675 ఇస్ ద నెక్స్ట్ టార్గెట్. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. ఒకవేళ ఓపెన్ అవ్వడం దీని కింద ఓపెన్ అవుతుంది 47,880 ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 47,679. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రివర్సల్ వస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చి 47,888. ఒకవేళ 1 అవర్ క్యాండిల్ కనుక దీని మీదే ఉంటే దీని మీద కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 48,166. ఓపెన్ అవ్వడమే పాజిటివ్లో ఓపెన్ అయితే ఈ లెవెల్ మీద 48,161 మీద కనుక ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,349. ఒకవేళ ఇది కూడా 1 అవర్లో క్రాస్ కాగలిగితే నెక్స్ట్ 2-3 డేస్లో అంటే ఈ వీకెండ్ వరకు 48,700 వరకు వెళ్ళొచ్చు. ఫినాన్స్కి వచ్చేసరికి ఒకవేళ డౌన్ సైడ్లో ఓపెన్ అయితే దిస్ ఫస్ట్ టార్గెట్ 21,322. ఇది కూడా క్రాస్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 21,252. ఇక్కడ నుంచి కంపల్సరీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 21,320. వన్స్ ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసిందంటే మళ్ళీ మనం ఈ టార్గెట్ 21,466 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఓపెన్ అవడమే ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి 21,460 మీద ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని కూడా క్రాస్ చేయగలిగితే 21,530ని కూడా క్రాస్ చేయగలిగితే నెక్స్ట్ మనం నెక్స్ట్ 2 డేస్లలో 21,603 2 డేస్లో కాకపోవచ్చు, ఈవెన్ రేపటి రోజున కూడా ఈ టార్గెట్ని కంప్లీట్ చేయొచ్చు. మిడ్ క్యాప్స్కి వచ్చేసరికి మిడ్ క్యాప్లో ఇవాళ సడన్గా ఒక స్పైక్ డౌన్కి వచ్చింది. ఓపెన్ అవడమే డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి 11,243 ఇక్కడ రివర్సల్ అయ్యి మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చింది. సో ఈ సేమ్ లెవెల్ దగ్గరే మళ్ళీ ఆగింది. నార్మల్లీ ఇట్లాంటి టైంలో ఏంటంటే ఇక్కడ సైడ్ వేస్ ఇది సైడ్ వేస్ ఇది కూడా సమ్ పెరిగినట్టు వచ్చింది, బట్ ఈ లెవెల్ని క్రాస్ చేయలేదు. సో డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఓపెన్ అవడమే 11,317 కింద ఓపెన్ అయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇది అవుతుంది 11,244. ఈ లెవెల్ని దానికి అసలు క్రాస్ కావద్దు. ఒకవేళ క్రాస్ అయిందంటే మళ్ళీ మనకి వచ్చే టార్గెట్ 11,184. సో ఒకవేళ ఈ లెవెల్ని కూడా 11,184ని కూడా క్రాస్ అయిందంటే నెక్స్ట్ 2 డేస్లలో లేదంటే నెక్స్ట్ 3 డేస్లలో మళ్ళీ మనం 11,000ని చూడొచ్చు. బట్ మార్కెట్ పాజిటివ్ సైడ్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ వొలటాలిటీ ఉంటుంది అప్ టు ఎలక్షన్స్ వరకు. వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయంటే ఎలక్షన్ రిజల్ట్ కంప్లీట్ అయిందంటే మళ్ళీ మనకి ఎగ్జాక్ట్గా డైరెక్షన్స్ తెలుస్తాయి. ఒకవేళ కనుక దీని మీద ఓపెన్ అవుతాయి 11,381 మీద కనుక ఓపెన్ అయితే నెక్స్ట్ 3 డేస్లలో 11,562ని అచీవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.